అప్పారావు అందరూ వెళ్ళిపోయారా? వెళ్ళబోతున్నారండి. రవి రవి మీరా? ఏమిటా అలా ఉన్నావు? ఏం లేదు గురువు గారు. ఏమి లేకపోవడం ఏంటి? అది రకంగా ఉంటాను. ఎవడు చెప్పు. చెప్పడానికి ఏముంది, మనసు ఆశా నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతుంది. సుధీర తీరాలకు సాగిపోవాలనిపిస్తుంది. స్వర్గపు దంచును టచ్ చేయాలనిపిస్తుంది. అబ్బబ్బా, ఆకాశం భూమి కలిసే చోట ఓహో, కుర్చీ వేసుకుని సెటిల్ అయిపోవాలనిపిస్తుంది. అలాగా? అయితే పుంజు కోతకొచ్చిందన్నమాట. కరెక్ట్ గురువు గారు. గుండెల్లో కొక్కరోకో అనే శబ్దం వినిపిస్తుంది. కొక్కకాక. అయితే అదే అంటే అదే అదే అంటే అదే అంటే ప్రేమతో పని మాట. ఈ వయసులో మనకు కూడా అంతే. గిలగిలగిలగిల కొట్టుకున్నామండి. అలాంటప్పుడు మీరు ఏం చేసేవారు? నేనా? విరహం తట్టుకోలేక బాగా మందు బిగించామండి. అంటే ఇప్పుడు నేను కూడా బిగించాలి. అయ్య బాబోయ్, ఈ ప్రేమ తప్పుకు మంది అదేనయ్యా. అప్పరావు అయ్యా ఏర్పాటు చేయి. వెరీ గుడ్. రవి కూర్చో. అబ్బాయి పెద్ద కూర్చోనండి. నువ్వు ఇప్పుడు ఇట్టగా అంటావు. 2 పెగ్గులు పెడితే ఒక బాటలో పడతావు. నువ్వే ఒక ఫుల్ బాటిల్ కొట్టానంటే అది వద్దండి వద్దండి, నేను మందు కొడితే పెద్ద చిన్న మంచి మర్యాద మర్చిపోతానండి. పైగా బూతులు చేస్తాయండి. బూతులే? నిజమండి. ఇదిగో పర్వాలేదు లేవయ్యా, ఈ రోజుల్లో బూతులు ఫ్యాషన్లే. అబ్బాయి గురుగారు చెప్తాను, నాకు మొహాటం ఎక్కువ, పెద్దల మాట కాదనలేను. అలా చూస్తారండి గురువు గారు, ఇంకో రౌండ్ ఇచ్చుకోండి. ఏమిటయ్యా ఒకే దెబ్బ గ్లాస్ లేపేశావు? మరి వయసులో ఉన్నాం కదండి. దానివాడివే. నేనైతే కొట్టి బాటిలే కొడతాను, నువ్వు పేపా కొట్టేట్టున్నావు. చెప్పలేవాడివే. సర్లే కానీ గట్టాడు. చూడబాయ్. అబ్బాయి సోడా వద్దండి. ఏంటి నీటే? అమ్మ బాబోయ్, నువ్వు ఒట్టి పేపాగాడు కాదు, కరపేపాగాడివి. కానీ కానీ థ్యాంక్స్ అండి. ఏంటా లుక్? ఏమిటయ్యా ఇంతలోనే లేపేశావు ఫట్మని? ఏమిటా స్పీడు? ఆ స్పీడే కదా ఈ రోజు మనకున్న ఆస్తిపాస్తులు. అవునులే అవునులే. అలా చూస్తావేంటి? ఇంకో రౌండ్. బాలేవాడువయ్యా, చూస్తే గుడిలో లింగానే మింగేట్టున్నావే నువ్వు. సరే గురు, నీ గురించి చాలా విన్నాను. ఏంటది? నువ్వు చిన్నప్పుడు రొమాన్స్ లో మంచి అంట కదా. ఊరుకోయా, అవన్నీ నాకు గుర్తు చేయక. అలా అనుకో. సిటపట సినుకులు పడుతూ ఉంటే సెలికత సేవి పట్టుకుని చెట్టు నీడ కోసం పరిగెత్తేవాడు. అవన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి. ముద్దంటే సేదా అంటే నాకు ఆ ఉద్దేశం లేదంటూనే నువ్వు అంట కదా. ఇదిగా ముద్దంటే ఎవడికి చేదు. కరెక్టే. సెంగావి రంగు సీర కడితే నా సావి రంగా అంటే సెంగుదా స్టెప్పులేసేవాడు. గురు, నీ నీళ్ళన్నీ ఈ శిష్యుడు చెవుడు పడేస్తే నేను కూడా. ఇవన్నీ నీకు ఎవడు చెప్పాడు చూసావా? ఒకరు చెప్పాలండి గురువా, మొత్తం దేశం అంతా కొక్కరోకో అని కోడే కూర్చుంటాను. మన ప్రతాపం దేశమంతా కొక్కరికో అంటున్నావా? మనం తక్కువ పెట్టి చెప్పు గురువా. అది చెప్పు గురువా. నాకు మరీ కులకులకులమంటుంది. ఉండు, ఒక పెగ్గేసుకుని అప్పుడు చెబుతాను. కొత్త పైదులే గురు. మనకి మందుంది. మందే? బాగుంది. ఏంటి పిల్ల ఫిగరా? పిల్ల ఫిగర్ కాదు, మందు వగర్. అయితే మళ్ళీ ఏమ్మా టిఫిన్ అయిందా? రెడీ నాన్న. పెట్టమ్మా, ఆకలిగా ఉంది. ఎట్లా ఉంది నీ హోటల్ వ్యాపారం? బ్రహ్మాండంగా ఉంది నాన్న. గుడ్. కాకపోతే ఒక రౌడీగాడు వచ్చి అప్పుడప్పుడు అలా చేసి వెళ్తున్నాడు. నేను ముందే చెప్పా కదమ్మా, ఆడపిల్లలు హోటల్ వ్యాపారం పెడితే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని. అదంతా పెద్ద ప్రాబ్లం కాదు నాన్న. ఎవరైనా గట్టిగా వార్నింగ్ ఇచ్చి మొహం పచ్చలా వద్దే అన్నారనుకో, తాకు ముడుచుకుని పోతాడు. నిజమే. అవును, కార్ యాక్సిడెంట్ లో నిన్నెవరో కాపాడారన్నావు. అతను నీ దగ్గర పనిచేస్తున్నాడా? అవునమ్మా, బుద్ధిమంతుడు. ఒకసారి అతని దగ్గర ఈ రౌడీ గురించి చెప్పావనుకో, వాడి రోగం కుదురుతుంది. సరేనమ్మా, చెప్పి పంపిస్తాను. అది
ఆ రౌడీ గారి రౌడీ గారి పేరు చెప్తేనే చేయగలుగుతుంది. మీ అమ్మాయి గారిని ఎవడో రౌడీ వెధవ అలరి పెడుతున్నాడా? చెప్పండి సార్, వాడు ఎవడో ఎర్రగొట్టేద్దాం. ఎరగొట్టడాలు పగలగొట్టడాలు వద్దు గాని వేషాలు వేయొద్దని వార్నింగ్ ఇవ్వు చాలు. గురువు గారు, వాడిని రఫ్ఫాడించాలో వాడి బాక్స్ బద్దలు కొట్టాలో నాకు వదిలేయండి. ఇప్పుడు అమ్మాయి గారు ఏం చేస్తున్నారు, వాడు ఏ టైప్ లో అమ్మాయిని ఏడిపిస్తాడో కొంచెం వివరం చెప్పగలరా? అమ్మాయిది సుశక్తి మీద ఆధారపడి బతకాలనే పద్ధతి. అంటే ఉద్యోగం చేస్తున్నారు అనమాట. చాలా గ్రేట్ సార్. అది కాదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టైప్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తో కష్టపడి పనిచేసుకునే ఒక అమ్మాయిని ఒక రౌడీ వేధం ఏడిపిస్తారంటే అసలు క్షమించకూడదండి. నా దగ్గర గన్ లేదు కానండి, లేకపోతే వాడిని సెంటర్ లో పెట్టి షూట్ చేసి అవతల పడేద్దును. గురువు గారికి మన సంగతి మనిషి ఎలా కనపడుతున్నాడు అనుకున్నారా? కుళ్ళ పొడి చేసి దడదల్లాడించేస్తాడండి. నీ కోతలో నువ్వు మరి ఎక్కువ చెప్పకరా నమ్మరు. సరే గురుగారు, మీ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కొంచెం డీటెయిల్స్ చెప్తారా? మన గాజువాక సెంటర్ లో పోస్ట్ ఆఫీస్ దగ్గర. దాని పక్కన పెద్ద బిల్డింగ్ ఉంది, అందులో ఆఫీస్ అండి. అది కదయ్యా, ఆ పక్కన హోటల్ లేదు? చిట్టమ్మ హోటల్ ఉంది, దాని పక్కన. ఆ హోటల్ అమ్మాయిదే. అంటే చిట్టమ్మ మా అమ్మాయే. గ్రీజ్ పడిందా? కాలు జారింది? కాల్ తోటం కదండి బాబు, గుండెలు లటుక్కున కింద జారింది. పైకెత్తు బాకు. హోటల్ బోర్డు పెట్టిన దగ్గర నుంచి ఆ వెధ వచ్చి నానా అలరీ చేస్తున్నాడంట. వాడికి తోడు కేతిగాడు ఒకడు. హెల్త్ ఆఫీసర్ పేరుతో ఈ రాజకీయాలు వచ్చి. అబ్బే రాజకీయాలు అయి ఉండండి. హెల్త్ ఆఫీసర్ ని తీసుకొచ్చాడంటే వాడు ఖచ్చితంగా మీ అమ్మాయిని లవ్ చేసే జెంటిల్మెన్ అయి ఉంటాడు. నువ్వేంటయ్యా వెళ్ళి 4 వాయించమంటే లవ్ గివ్వు జెంటిల్మెన్ అంటున్నా? ఈ మాత్రం దానికి వాయించడం దేనికండి? చిన్న వార్నింగ్ లెటర్ ట్రాన్స్ఫర్ చేస్తే వాడు దర్దలాడుతూ మన దారిలోకి చేస్తాడు. ఏంటి వార్నింగ్ ఇవ్వమంటావా? ఇంకా నీకు చేత కాకపోతే తప్పుకో. వాడి సంగతి నేనే తెలుసు. ఈ మాత్రం దానికి మీరు ఎందుకండి? నేను చూడరా? నాకు వదిలేయండి. అలాగే. హలో సిట్టి గారా? అవునండి. చూడండి, నేను మీ నాన్నగారి సెట్ లో పనిచేసే మెకానిక్ ని. మిమ్మల్ని ఎవడో రౌడీ ఏదో ఏడిపిస్తున్నట్లుగా మీ నాన్న నాకు చెప్పారు. ఇవాళ ఇంకా రాలేదు, వచ్చే టైం అయింది. వచ్చే టైం కాదండి, వాడు పోయే టైం దగ్గరికి వచ్చింది. మీరు వాడికి ఏవేవో కబుర్లు చెప్పి సాయంకాలం పార్కు దగ్గరికి వచ్చేటట్టు చేయండి. ఆ తర్వాత వాడి సంగతి నేను చూసుకుంటాను. అలాగేనండి, థ్యాంక్స్ అండి. ఇదిగో చిట్టమ్మా. అరే వచ్చేసావా? ఏంటే చిట్టమ్మో, ఈ వేళ ఫేస్ నూనె రాసిన పెనంలా కలకలాడిపోతుంది. నిన్ను తలుచుకుంటూ నీకోసం స్పెషల్ కాఫీ కలుపుతున్నాను. ఏంటి స్పెషల్ కాఫీ అంటున్నావు? కొంపదీసి అందులో ఎలకల ముందు కలిపావేంటి? నా పీడ వదిలించుకుందామని. ఏంటి అలా మాట్లాడుతున్నావు? పైకి పచ్చడైపోతుంది అంటాను గాని నిన్ను చూస్తే నా మనసు మెల్లికలు తిరిగిపోతుంది. కాఫీలో నా ప్రేమంతా కలిపి నీకోసం స్పెషల్ గా చేశాను. ప్రేమ డైలాగులు మిక్స్ చేసి నా నడు ఎర్రగొడుతున్నావు. ఏంటి పబ్లిక్ సాయంకాలం షోకైన బట్టలేసుకుని బాగా సెంటు కొట్టుకుని పార్కు వచ్చావనుకో, అక్కడ చూసుకున్నా. ఇక చూసుకో, ఎర్రగొడతా. చిట్టి చిట్టి, అమ్మ దొంగ, ఇక్కడున్నావా? చిట్టి అంటే చిట్టి మొహం చిక్కిపోద్ది. వెళ్ళు వెళ్ళు. సోదరా ఇక్కడున్నా. అదే నన్ను తను పడిపోతుంది అన్నావు. తను తిక్క కుదిరింది. ఎవరు? మా గురువు గారు అమ్మాయిని అత్యాస్తాలు ఇచ్చేస్తారంటావా? ఏ గురువు గారు అమ్మాయి? నేనేదో నా చెట్టు కోసం వస్తే. అదే ఆ సంగతి తెలుసా? ఈ అబ్బా నిజంగా కొత్త వెంట చెప్తాను. అయ్య బాబాయ్ క్షమించే గురు. అయ్య బాబాయ్ చూస్తుంది నేనేం చేయకండి. ఎలాగా? కాళ్ళు ఇరుక్కుపోయినాయి బాబాయ్. పట్టుకో. బామ్మ, వీడు చెట్టుకి ఎలాడి గొంతు పిసుతున్నాడంటే ఈడేదో పెద్ద రౌడీ అంటాడు. బాబీ ఏమైందిరా? ఆ అమ్మాయి చూస్తుంది నన్ను కొట్టు. రెండు నిమిషాలు ఓపిక తెచ్చుకోరా. రే బాబ్జీ అయిపోయావుంట్రా? రే నన్ను అర్ధంతరం వదిలేసి వెళ్ళిపోతావా?
రే బాజీ నేను ఎక్కడున్నాను బాబు? రే బాజీ కొంచెం ఓపిక తెచ్చుకోవడం మనం అనుకున్న పని పూర్తి అయిపోతుంది. ఇంకా నీ పని అవ్వలేదా బాబు? నా పని అయిపోయింది. రే బాజీ రే, అక్కడ బొమ్మ పెట్టాను రా. ఆ బొమ్మతో చిన్న పని ఉంది. అది చేస్తే పని పూర్తి అయిపోతుంది. అయ్య బాబు, ఇద్దరున్నారేంటి? అడుగో నీ ఇష్టం అడుగో. నా తల పగిలిందండి. తిక్క కుదిరింది. రౌడీ గారు, అయ్య బాబాయ్, ఏవిడొస్తుందేంటి? మీతో మాట్లాడదామని. వద్దు, ఎవరైనా చూశారంటే మన ఇద్దరం కలిసి కుమ్మక్కై ఈ దౌర్జన్యం చేశారనుకుంటారు. థ్యాంక్స్ చెప్దామని. వద్దమ్మా, రేపు మాట్లాడుకుందాం. థ్యాంక్స్, నువ్వు వెళ్ళిపో. సరేలేండి. వెళ్ళమ్మా. బాసు, ఎక్కడ బాసు కనబట్లేదు? అయ్య బాబాయ్.